శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. మా ఇంట్లో పొద్దుట పూజ అయితే 5:30కి ఇలా పూజ అయితే మేము పూర్తి చేసుకున్నాము. స్వామివారికి ముందు పంచామృత అభిషేకం చేశాము. లక్ష్మీనారాయణుల విగ్రహం అండి అది. లక్ష్మీనారాయణుల విగ్రహానికి ముందు పంచామృత అభిషేకం, తర్వాత గంధం నీళ్లతో అభిషేకం చేశాము. ఆ తర్వాత లావెండర్ జవ్వాదు కలిపిన నీళ్లతో స్వామివారికి అయితే అభిషేకం చేసుకున్నామండి. విష్ణు అలంకార ప్రియుడు, ఆయనకు సుగంధ ద్రవ్యాలంటే చాలా ప్రీతి. మీ దగ్గర ఏవుంటే అవి సెంటు, లావెండర్, జవ్వాదు, గంధం ఇలా ఏవైనా సరే కలిపి స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. మనం అభిషేకం పూర్తయ్యాక స్వామివారికి స్నానం చేయించి శుద్ధోదక స్నానం అయిపోయాక అలంకరణ అయితే చేసుకున్నానండి. అలంకరణ పూర్తయిన తర్వాత పూజది నేను చేసుకున్నాను, షోడశోపచార పూజదిని. ఈరోజు లలితాదేవికి క్షీరాన్నం అయితే నివేదన పెట్టుకున్నానండి. స్వామివారికి మాత్రం అన్నప్రసాదం నివేదన పెట్టకూడదండి ఈరోజు. ఎందుకంటే ఈరోజు అన్నప్రసాదం ఎందుకు నివేదన పెట్టకూడదు అన్నది నేను 10 గంటలకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో క్లియర్గా మీకు మీ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం తాగాలి, సాయంత్రం పునఃపూజ ఎలా చేసుకోవాలి, స్వామివారికి ఏమి నైవేద్యం పెట్టాలి, అన్నప్రసాద నివేదన ఎందుకు పెట్టకూడదు, ఇలాంటివన్నీ కూడా మీ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిఫికేషన్ నేను ఇస్తాను. 10 గంటలకు వీడియో అప్లోడ్ చేస్తాను. అందులో తప్పకుండా చూడండి. సాయంత్రం పూజ కూడా ఎలా చేసుకోవాలనేది చెప్తాను. రేపు ద్వాదశి పారాయణ అంటే భోజనం ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా మా స్వామివారి అలంకరణ అదిని. ఈరోజు చాలా విశేషమైన రోజు, చాలా విశిష్టత. ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా దిగ్విజయంగా జరుగుతుందని మా పెద్దవాళ్ళు చెప్పేవారండి. మీరు కూడా ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఈరోజు మీ సంకల్పానికి తగ్గట్టుగా మీ పనులు మీరు మొదలు పెట్టుకోండి. ఈరోజు విశేషమైన రోజు నాడు స్వామివారికి పసుపు రంగు ఇష్టం కాబట్టి పసుపు వస్త్రాలు ధరించి స్వామివారికి పూజ అయితే చేసుకోండి. విష్ణు ఆలయానికి కానీ లేదా వెంకటేశ్వర ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకొని రండి మీ దగ్గరలో ఉన్నట్టయితే. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. పారాయణ రాని వాళ్ళు, చదవడం రాని వాళ్ళు కనీసం విష్ణు సహస్రనామం వినండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.